ప్రభుత్వం మారిన తర్వాత మిమ్మల్ని ఆ పదవిలో కొనసాగాలని గాని ఏమైనా ఆఫర్ ఇచ్చారా? లేదంటే రిజైన్ చేయమని ఏమైనా అడిగారా? రిజైన్ చెయ్యమని అడగలేదు. కాకపోతే ప్రభుత్వం రాకముందు కూడా ఎలక్షన్ టైంలో కూడా పార్టీ మారితే కొన్ని ఆఫర్స్ ఇచ్చే విధంగా మాట్లాడారా? అండ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా పార్టీ చేంజ్ కమ్మని కొంత సంప్రదింపులు అంటే. అండ్ మీకు రేవంత్ రెడ్డి గారితో బంధుత్వం ఉన్నట్టుంది, మరి ఇప్పటికీ కలుస్తుంటారా? మరీ కలిసి రెగ్యులర్గా ఏదో ఆ టైపు బంధుత్వం కాదు. నేను చిన్నప్పుడు సందర్భాల్లో కలవడం తప్పే. నేను ఇంటర్మీడియట్ వరకు బంధుత్వం. ఏ రిలేషన్? మాకు బాబాయ్ వరుస అవుతారు, మా ఫాదర్ సైడ్ నుంచి రిలేషన్ అవుతారు. సో మీ దృష్టిలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఒకటి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలయ్యే పరిస్థితి కనబడట్లేదు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు, విద్యార్థినులకు స్కూటీలు కావచ్చు, మహిళలకు 2500 కావచ్చు, వృద్ధ మహిళలకు పెన్షన్ పెంచుతామని కావచ్చు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తాము అని ప్రకటన చేయడము, లేదు సభలు పెట్టడము. సో ఇప్పుడు ఉచిత బస్సు పథకంతో చాలా మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు కదా. బస్సు సీట్లు దొరకక ఇబ్బంది పడ్డ మహిళలు ఉన్నారు. అర్ధరాత్రులు బస్సులు రావాల్సిన రూట్లో రావట్లేదు, బస్సులు చాలా తక్కువగా వస్తున్నాయి అని చెప్పి బస్ స్టాండ్లలో అర్ధరాత్రి ఇబ్బంది పడ్డ మహిళలు ఉన్నారు. కాబట్టి సాధారణ మహిళలే ఇబ్బంది పడుతున్న పథకం ఉచిత బస్సు పథకం.